ఎన్ని దారుణాలు సార్ ఈ దండుపాలెం బ్యాచ్తో. ఈ బ్యాచ్ ప్రమోట్ చేయని చెత్తంటూ లేదు. వీళ్ళకి డబ్బులు ఇస్తే ఏదైనా ప్రమోట్ చేస్తారు. బెట్టింగ్ యాప్లు, ఇల్లీగల్ టెలిగ్రామ్ ఛానల్స్ బెట్టింగ్ రిలేటెడ్వి, ఇల్లీగల్ ట్రేడింగ్ యాప్స్, ఇన్పుట్ అవుట్పుట్ అంటే 1000 వేస్తారు, 2000, 3000. నెక్స్ట్ ఫ్రాడ్ వెయిట్ లాస్ క్లినిక్స్, ఇప్పుడు ఫ్రాడ్ పర్మనెంట్ మేకప్ అంట. పర్మనెంట్ మేకప్ అంటే వీళ్ళకి అసలు అంటే మనం ఫ్యామిలీ అంటూ ఉంటాం. ఇన్స్టా ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీని వదర కొడుతూ ఉంటారు. వీళ్ళకి డబ్బులు ఇస్తే అంటే మీ సొంత ఫ్యామిలీని మీరు అమ్మకానికి పెట్టినట్టు కదా. మినిమం చూసుకోరా అంటే మనం ఏం ప్రమోట్ చేస్తున్నాం ఏంటి అని. గైస్, నాకు ఉన్న 5000 సబ్స్క్రైబర్లకి ఈ వీడియోకి మినిమం 5000 వ్యూస్ వస్తాయి. అయినో 5000 లైక్స్ రావాలి ఈ వీడియోకి. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియో జనాల్లోకి గట్టిగా వెళ్ళాలి. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తే ఎందుకు వెళ్ళాలన్నది. మన ఇంత డిస్కషన్ జరుగుతున్నాయి బెట్టింగ్ యాప్స్ కోసం, ఇల్లీగల్ యాప్ల కోసం ఇంత డిస్కషన్ జరుగుతుందా? ప్రమోట్ చేయొద్దు, జనాలను నమ్మొద్దు, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు మోసం చేయొద్దని. ప్రియాంక సింగ్ గారు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్. వీళ్ళ వల్ల బిగ్ బాస్ షోకి పెద్ద బొక్కబడింది. దాన్ని వెనకేసుకొస్తే అమ్మన బూతులు తిడుతున్నారు. అయితే ఆవిడ మొన్న ఒక స్టోరీ పెట్టారు. ఇదే ఇన్పుట్ అవుట్పుట్ది. సెండ్ 1000 గెట్ 5000 అంటే 1000 పంపిస్తే 5000, 3000 పంపిస్తే 10000, 5000 పంపిస్తే 25000. ఇదేనండి అసలు ఇది అద్భుతమైన లాజిక్. 5000 పంపిస్తే 25000, 10000 పంపిస్తే 42000. నాకు అర్థం కాదు. అంటే బుద్ధున్నాడు ఎవడైనా 10,000 ఉంటే 5,000 పంపించి 50,000 తెచ్చుకోవాలని వస్తాడుగా. అది రాదు భయ్యా, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది పెట్టింది. వీడు పెట్టిన తర్వాత ఆ స్టేటస్కి కామెంట్స్ ఆన్ చేసుకొని పెట్టుకున్నారు. ఆ కామెంట్స్ ఏంటో తెలుసా? ఇది మరి నేను అనొచ్చాను కూడా తెలియదు కానీ వాళ్ళ కమ్యూనిటీని తిడతా ఒకడు. దాని తర్వాత ఇది ఫ్రాడ్, నేను ఆల్రెడీ డబ్బులు నష్టపోయానని ఒకడు పాపం ఒరిజినల్ ఫ్యాన్ అనుకుంటా, వాడు ఎంత భక్తుడు. అకౌంట్ ఏమైనా హ్యాక్ అయిందా, అకౌంట్ హ్యాక్ హువా క్యా అని చెప్పి ఇంగ్లీష్లో పెట్టాడు, హిందీలో పెట్టాడు. ఇలాగా కొంతమంది తిడతా పెడితే దెబ్బకి అంటే నాకు వరుసగా డిఎమ్స్ వచ్చినాయి అనమాట. అన్న చూడు ప్రియాంక సింగ్ గారు ఎట్లా ప్రమోట్ చేస్తారని. నేను చెప్పినంత మర్యాదగా కూడా వాళ్ళు చెప్పలేదులేండి. అంటే ఒకసారి మీరు మెసేజ్ చేయండి, ఇది ఫ్రాడ్ అని తెలియక పెట్టారేమో అని. అంటే ఎందుకు ఒక ఛాన్స్ అని చెప్తే కాసేపు అయిన తర్వాత డిలీట్ చేశారు మొన్న 2 hours తర్వాత. పోన్లే తెలియక పెట్టుంటారు, మనం దీన్ని అడ్రస్ చేయకుండా వదిలేద్దాం, పోనీలే ఒక కన్సర్న్ చెప్తాను దేనికన్నది. దాని తర్వాత నిన్న మళ్ళీ ఆవిడైతే పోస్ట్ పెట్టింది. ఈసారి ఏం పెట్టింది తెలుసు? అది పెట్టి కింద #IGetPaid అంట. ఎవరికైనా ప్రూఫ్లు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తా. ఇక్కడ పెడితే వీళ్ళు స్ట్రైకులు కొట్టడానికి చూస్తూ ఉన్నారు. చిన్న ఛానల్స్ కదా, యూట్యూబ్ వీడు చిన్న ఛానల్ ఈ వేసేద్దాం అన్నట్టు ఉంటుంది ఆ స్ట్రైకులకి. అయితే IGetPaid అంటే నాకు అర్థం కాలేదు. ప్రియాంక సింగ్ గారు ఎంత ఇచ్చుంటారు మీకు? 10,000, 25,000, 50,000, 1,00,000, 2 లక్షలు వేసుకున్నాం. మీకు 2 లక్షలు ఇచ్చారు మీ స్టోరీకి. మీకు 4,67,000 మంది ఎంత ఫాలోవర్స్ ఉన్నారు. రౌండ్ ఫిగర్ 4 లక్షలు వేసుకుందాం. 10% ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మీ వల్ల. 10% లీస్ట్ అంటే ఒక 40,000 మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. 1000, 3,000, 5,000, 10,000 దాకా మీరు వాళ్ళకి సమ్మర్ ఆఫర్, ఏప్రిల్ బంపర్ బొనాంజా ఆఫర్ అంట ఇచ్చారు. యావరేజ్గా ప్రతి ఒక్కడు 2,000 వేసాడు అనుకుందాం. ఆ 10% 2,000 వేసాడు అంటే ఆ 40,000 మంది 2,000 వేస్తే ఎంత స్కామ్ అయింది అనుకుంటున్నారు తెలుసా? 8 కోట్లు. మినిమంగా 8 కోట్ల నుంచి 10 కోట్లు ఆవిడని ఫాలో అయ్యే వాళ్ళు నష్టపోయారు. వాడు ఖచ్చితంగా నష్టపోతారు. 100% మోసం అది. ఎంత పంపిస్తే అంత నష్టపోతారు. వేసిన వాళ్ళు తెలుసు. కింద కామెంట్ చేయండి మీరు. ఇలాంటి ఇన్పుట్ అవుట్పుట్లు, గెట్, సెండ్, గివ్, సెండ్ ఇలాంటివే 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది అందరికీ తెలుసు. ఇందులో ఆవిడకి కూడా తెలుసు. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్తో మాట్లాడాను. ఆవిడ ప్రమోట్ చేసినప్పుడు చెప్పారంట పోతాయని తెలిసినా చేశారు వాళ్ళు. ఇంకొకరితో మాట్లాడితే వాళ్ళకున్న కమిట్మెంట్కి చేశారంట వాళ్ళు. ఏం కమిట్మెంట్లు, ఏం గెట్ పెయిడ్లు నాకు అర్థం కావట్లా. మీకు నేను ఇలాంటి మాటలు మాట్లాడను కన్నా దాంట్లో మాట్లాడాలనిపిస్తుంది. మీకు నిజంగా అవసరం ఉండి డబ్బులు ఏంటి, మీకైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఆ ప్రాబ్లం చెప్పి మీ స్టోరీలో QR కోడ్ పెట్టుకోండి. లిటరల్లీ అడుక్కోండి. అది 100 రెట్లు దీనికన్నా బెటర్. ఆ పోయినోడు ఎవ్వడు వాడికి చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లేదు. వాడిది 1000, 2,000 పోయింది కదా, అంటే 10,000 పోయినోడు కూడా చూడండి, వాడు ఎక్కడ చెప్పుకోలేడు. లాస్ట్ టైము నేను పేరుతో సహా చెప్తాను, శ్రీ సత్య గారి వల్ల, గీతురాయలు గారి వల్ల ఇలాంటి వాటి వల్ల డబ్బులు పోయినాయి. వాళ్ళు మెసేజ్లు చేశారు, అన్న ఇలాగా శ్రీ సత్య వల్ల 2 లక్షల దాకా పోయింది అన్నట్టు. 2 లక్షలు. మనం జనాల దగ్గరికి కూడా వద్దాం. ఎంత చెప్పినా అర్థం కాని విషయం వాళ్ళకి. అందుకని నేను లైక్ చేయమంటుంది వీడియో.
ఇది జనాల్లోకి వెళ్ళాలి. ఎవరైతే తెలియదో, నిన్న నాకు ఒకడని ఎందుకన్నానంటే, నాకన్నా చిన్నోడు కట్టి మెసేజ్ చేశారు, అన్న ఇది నిజమేనా అన్న, నా దగ్గర ఒక 2000 ఉన్నాయి, 2 సార్లు 1000 చెప్పు నేను సెండ్ చేస్తాను, నాకు ఈ మంత్కి వచ్చే 2 నెలలకి నాకు సరిపోద్ది అన్నాడు. నాకు అర్థం కాల, తమ్ముడు ఇది కరెక్ట్గా, ఇది రైట్గా తమ్ముడు, మొత్తం పోతాయి అన్న. అవునా అన్న, మరి ఎందుకన్నా ఆవిడ ప్రమోట్ చేస్తుంది, నేను బిగ్ బాస్ నుంచి ఆవిడని ఫాలో అవుతున్నా అని. ప్రియాంక సింగ్ గారు జనాలు మిమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నారు తెలుసా? మీకు అసలు తెలుసా? బేసిక్గా మీకు ఐడియా ఉందా? చాలామంది మీ మీద జాలితో ఫాలో అవుతున్నారు. ఓపెన్గా చెప్తున్నాను ఇది. మీరు సీజన్ 5లో ఉన్నప్పుడు మీకు ఒక 2-3 వారాలు ఓటేసిన వ్యక్తిని నేను. ఎందుకంటే మీరు చాలా కష్టాలు పడ్డారని, మీలాంటి వాళ్ళు కొంతమందికి ఇన్స్పిరేషన్ అని, సమాజానికి మీ స్టోరీస్ తెలియాలని, మీలాంటి వాళ్ళు బిగ్ బాస్లో ఉంటే వాళ్ళకి తెలిసిద్దని, మీరు ఈవెన్ షోలో మానస్ అని తిరుగుతూ ఉన్నా కూడా నేను ఓటేసి 4 చేత ఓటేయించి ఏం రా 2-3 వారాలు పుష్ చేయండి, కొంచెం మరీ కప్పు కొట్టించే అవసరం లేదు కానీ పుష్ చేయండి, ఆవిడ కూడా మనీ వస్తాయి, యూజ్ అవుతాయి అని చెప్పి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళలో 50% కంటే పైన ఆ యాంగిల్లో ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళని దోచేశారు. అండ్ దరిద్రం ఏంటంటే ఈ విషయం మీకు తెలిసి చేశారు మీరు. ఐ గెట్ పెయిడ్ అని పెట్టినప్పుడే ఏం ఉపయోగం? సో జనాల్లోకి వెళ్ళాలని ఈ వీడియో లైక్ చేయమని చెప్తున్నాను. ఇది కూడా చెప్తాను చూడండి, నేను ఈ బెట్టింగ్ రిలేటెడ్ అగైనెస్ట్గా చేసినప్పుడు వీడియోస్ నేను మాట అంటూ ఉండేవాడిని, మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, చూడండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, అవేర్నెస్ ఉండాలి అని. కానీ నాకు ఒక ఇన్ఫ్లుయెన్సర్తో ఫైట్ అయినప్పుడు ఇండైరెక్ట్గా ఏమన్నారంటే, నా ఛానల్లో 10% కూడా లేరు నీ సబ్స్క్రైబర్స్, నీకు నాకేంటి రకం పోటీ అన్నట్టు, నువ్వు నాకు చెప్పేది ఏంటి అన్నట్టు. అలాగే ఒక 2 పెద్దోళ్ళే చూసి అన్నారు, బ్రో నీ సబ్స్క్రైబర్స్ చూసి నేను ఫస్ట్ ఇగ్నోర్ చేశాను, తర్వాత సంభవం అది రిపీటెడ్గా పాపప్ అవుతుంటే వ్యూస్ వచ్చినాయి ఒక వీడియోకి గట్టిగా చూశాను, ఏం కాంటెంట్ బ్రో నువ్వు చెప్పే మాటలు ఏంటి, కానీ నీకున్న సబ్స్క్రైబర్స్ ఏంటి అని. దెన్ ఐ రియలైజ్డ్, నేను బలంగా మాట్లాడితే సరిపోదు, అంటే చూసే ఆడియన్స్ కొద్దిమంది ఆడియన్స్ మైండ్ సెట్ ఆ సబ్స్క్రైబర్స్ కౌంట్ చూసే డిసైడ్ చేస్తారు. సో ఆ టైం నుంచే నేను ఆ ఇన్ఫ్లుయెన్సర్ అన్న దగ్గర నుంచే నేను సబ్స్క్రైబ్ చేసుకుని అడిగేది. అది కూడా బలంగా చెప్పలేను నేను సబ్స్క్రైబ్ చేసుకుని, నాకు అది చాలా కమర్షియల్గా అనిపిస్తూ ఉంటుంది. ప్రాబ్లం అది. నిన్న వీడియో కూడా ఒక 1 lakh వరకు వెళ్ళింది, మన లాస్ట్ వీడియో. బలంగా చెప్పలేకపోయింది, చివరి ఎక్కడో చెప్పాను. కొన్ని పాయింట్స్ చెప్పేటప్పుడు దానికన్నా కూడా పాయింట్ ముందుకెళ్ళాలని ఇదిలో ఉంటాను నేను, ఆ థాట్ ప్రాసెస్లో ఉంటాను. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చినా, నేను చెప్పిన మాట వల్ల నెగిటివ్ కనిపించినా ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే తెలియట్లేదు ప్రజలకి, ఇంకా తెలియట్లేదు. వాళ్ళ క్వశ్చన్ అడిగినప్పుడు నాకు మైండ్ పోయింది, తమ్ముడు కంప్లీట్ ఫ్రాడ్రా అని. వాడు నన్ను అడగకుండా ఏంటంటే ఆ 2000 వేసేవాడుగా, వాడు 2 నెలలు బతుకుదాం అనుకొని ఈ నెల డబ్బుల్ని ఈ నెల అడుగు తినేవాడు, బతికించేవన్నా థ్యాంక్స్ అన్నాడు. అలా కాపాడగలనుగా కొంతమంది, నేను ఇలాంటివన్నీ ఫ్రాడ్ రా అని. మెయిన్ టాపిక్లోకి వద్దాం. హెచ్కే క్లినిక్. ఓకే, సారీ, ఐ ఫర్గాట్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే చెప్తున్నాను, ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు ఇంకో ఛానల్ కూడా ఉంది, టాప్ వ్యూస్ అని చెప్పి, దానికి బిగ్ బాస్ సంబంధించిన రివ్యూస్ ఉంటాయి. సో దిస్ ఈస్ ప్యూర్లీ ఫర్ అవేర్నెస్, అసలు ఏం జరుగుతుంది దాని మీద, వాటి మీద వీడియోలు ఉంటాయి. మోస్ట్లీ డే టు డే వాటి మీద వీడియోలు ఉంటాయి. చూడండి, కొత్తగా చూసేవాళ్ళు మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతగా చూసేవాళ్ళు చాలాసార్లు చూశారు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్. అయితే ఈ హెచ్కే క్లినిక్ మీద నేను మొన్న వీడియో పెట్టా, ప్రూఫ్స్ పెడితే సింపుల్గా అయిపోతుంది మ్యాటర్ అని చెప్పి. సో ప్రూఫ్స్ వచ్చినాయి. ఒక ఇంటర్వ్యూ మీరు చూసుంటారు ఈ పాటికి, పవన్ రాటాక్స్ ఇంటర్వ్యూ, సో పవన్ రాటాక్స్ సుధీర్ టాక్స్ అన్న దాంట్లో పూర్ణిమ గారు పవన్ మన బిగ్ బాస్ రివ్యూరే. నేను ఏమంటానంటే, ఒక 2-3 యూట్యూబర్లో 2 గంటలు కూర్చొని 2 గంటలు కూర్చున్నాం, ఏంటిది అని చెప్పి రీసెర్చ్ చేస్తే ఇన్ని ప్రూఫ్లు దొరికినాయి. అలాంటిది మన దండిపాలెం బ్యాచ్ ప్రమోట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీకు మినిమం రెడ్ ఫ్లాగ్స్ దొరకలేదా? ఒక కంపెనీనో, ఒక ప్రోడక్ట్నో, ఒక సంస్థను, దేన్నో దాన్ని ప్రమోట్ చేసేటప్పుడు మినిమం రెడ్ ఫ్లాగ్స్ చూసుకోరా? డబ్బులు ఇస్తే చాలా. ఫర్ సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాను, నన్ను హెచ్కే క్లినిక్ హరిష్ట గారు, ఆనంద్ గారు ప్రమోట్ చేయండి అంటే, ఇప్పుడు ఎలా ప్రమోట్ చేయండి అని చెప్తున్నా. నేను వెళ్ళగానే హాయ్ ఆనంద్ గారు అని చెప్పి, హాయ్ హరిష్ట గారు అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు నోటీస్ చేసేది ఏంటి? డాక్టర్ అని కనిపిస్తుంది కదా ఆవిడ డ్రెస్ మీద. ఓకే, హరిష్ట గారు డాక్టరా, సో ఎంబీబీఎస్ అండి, ఎండి అండి అని. జనరల్ క్వశ్చన్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనగానే డిజిగ్నేషన్ ఏంటి బ్రో, ఏం చేస్తారు, ఏం కంపెనీ అని అలా అడుగుతారు. ప్రతి ఒక్కరు అడుగుతారు ఇంట్రడక్షన్లో. అంటే లేదండి నేను
ఇలా ఎంబీబీఎస్ కాదు, ఎండి కాదు, నాకు ఇలాగా నేను చేసిన సర్వీసెస్ గుర్తించి పలానా XYZ సంస్థ నాకు ఇలా హానరబుల్ డాక్టరేట్ ఇచ్చిందని. అది ఆ హానరబుల్ డాక్టరేటు ఒరిజినలా ఫేకా దట్ ఈస్ నాట్ మై పాయింట్, ఆ పాయింట్ కాదు. బట్ నాకు ట్రిగ్గర్ అయ్యే పాయింట్ ఏంటి, నేను మిస్లీడ్ అయ్యాను కదా. పోనీ మీకు తెలియదు హానరబుల్ డాక్టరేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే డాక్టర్ అని పెట్టుకున్నప్పుడు పక్కన బ్రాకెట్లో హానరబుల్ అని పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికో లేదంటే బాలకృష్ణ గారికో డాక్టరేట్ వచ్చిందనుకోండి, వాళ్ళు హానరబుల్ అని పెట్టుకోపోయినా డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి అని పెట్టుకున్నా అందరికీ తెలుసు ఆయన డాక్టర్ చదవలేదు కాబట్టి ఆయన ఉన్న ఫీల్డ్ వేరే. బట్ ఆ ఫీల్డ్లో ఉండి డాక్టర్ ఫీల్డ్లో ఉండి డాక్టర్ అని పెట్టుకోవటం తప్పది. అసలు మీరు కంప్లీట్గా మిస్లీడ్ చేస్తున్నారు. మీరు ఈవెన్ హానరబుల్ అని పెట్టుకున్నా కూడా మీరు మిస్లీడ్ చేస్తున్నట్టు. ఎందుకంటే లేమ్యాన్కి హానరబుల్ అన్నది కూడా తెలియదు. అసలు మీరు దాన్ని వాడకూడదు ఎక్కడ కూడా. మీరు ఎందుకు తెచ్చుకున్నారు ఆ డాక్టరేట్? మిస్లీడ్ చేయడానికి తెచ్చుకున్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అదర్వైజ్ మీరు తెచ్చుకొని పెట్టుకోవాల్సినంత అవసరమే ఉంది. సో నా ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ నేను అబ్జర్వ్ చేయగానే డాక్టర్ అని కనిపించింది. అంటే మీరు మిస్లీడ్ చేస్తున్నారు. పాయింట్ టు నోట్. నెక్స్ట్ నాకు ట్రీట్ చూపించారు, అంత అబ్బో సూపర్, మైండ్ బ్లోయింగ్, అసలు డిజైన్ అసలు సూపర్ ఉన్నాయండి, బాగా మొత్తం అంతా ఫర్నిచర్ అంతా హడావుడిగా సూపర్గా ఉందండి, గ్లాసులు అవన్నీ. నెక్స్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు నేను మీట్ అయ్యే డాక్టర్ ఎవరు, ఆవిడ పేరేంటి, ఆయన పేరేంటి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, డెర్మటాలజిస్టేనా, ఎందుకంటే నేను ప్రమోట్ చేయబోతుంది స్కిన్కి సంబంధించింది కాబట్టి అందులో ఆవిడ ఏం ఎక్స్పెక్టైజ్ చేశారు, ఆవిడ బోర్డు ఉందా లేదా, ఆవిడ సర్టిఫికేట్తో బోర్డు ఉందా లేదా, ఇవన్నీ మినిమంగా అబ్జర్వ్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేశారా లేదా ఇవన్నీ. దాని తర్వాత మీకు ఒక ఫామ్ ఇస్తారు, దాన్ని కన్సల్టేషన్ ఫామ్ అనండి, ప్రిస్క్రిప్షన్ అనండి, దానికి ఏ పేరైనా పెట్టండి. సో నేను కన్సల్టేషన్ ఫామ్ అని ఇస్తే నా పేరు డీటెయిల్స్ అని రాసిన దాంట్లో కన్సల్టేషన్ ఫామ్లో మెడిసిన్స్ రాయకూడదు, మెడిసిన్స్ రాసిన దాన్ని ప్రిస్క్రిప్షన్ అనాలి తప్పితే కన్సల్టేషన్ ఫామ్ అనకూడదు. రెండింటిని మిక్స్ చేసి ఒక లూప్ హోల్ క్రియేట్ చేసి ఒక కన్ఫ్యూజన్ కాజ్ చేశారు. స్టిల్ ఏ లా బ్రేకింగ్ థింగ్ అది. అక్కడ మీరు మెడిసిన్స్ రాశారంటే ఐ కన్సిడర్ ఇట్ యాజ్ అ ప్రిస్క్రిప్షన్. సో నాకే రాశారు కాబట్టి అందులో డాక్టర్ ఎవరు, డాక్టర్ పేరు ఉండాలి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి కదా, ఇది మినిమం కదా. ఎందుకంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు ముందు ట్రీట్ చేసిన డాక్టర్ ఎవరు, రెండో దానికి వస్తాను కదా, రెండో సెషను మూడో సెషను, లేదంటే తర్వాత ఎప్పుడో ఫ్యూచర్లో నాకేదో స్కిన్ ప్రాబ్లం వచ్చింది వేరే చోటకి వెళ్ళాను, వాళ్ళు చూపించాలి కదా వాళ్ళు ట్రీట్ చేసిన డాక్టర్ ఎవరు, ఏమి రాశారు ఏంటి అని. నేను పోలీస్ కంప్లైంట్ చేయాలంటే ఎవరి మీద చేయాలి, ఎవరికైనా రేస్ చేయాలంటే ఏ డాక్టర్ నన్ను ట్రీట్ చేసినట్టు, అంటే డాక్టర్ డీటెయిల్స్ పెట్టరా, మ్యాండేటరీ కదా. అక్కడ రెండో రెడ్ ఫ్లాగ్ రేస్ అయిందిగా మీకు, దాని గురించి ఆలోచించాలి కదా. అయిపోయింది. దాని తర్వాత లోపలికి వెళ్ళారు, ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి ఏంటి, ఆ మిషన్స్ మీద సర్టిఫికేషన్స్, మినిమం సర్టిఫికేషన్స్, ISI అన్న పదమైనా తెలుసు కదా, ఏదో ఒకటి ఆ మార్క్ ఏదో పడుతుంది కదా, ఉన్నాయా లేవా. నెక్స్ట్ ఆ ప్రొడక్ట్స్ ఏవో ఉన్నాయి వాటి మీద ఉన్నాయా లేవా. మీరు లోపలికి వెళ్ళి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారా, GST కోసం మాట్లాడతాను, ఇంపార్టెంట్ టాపిక్ అది. తీసుకుంటున్నారా లేదా, వాళ్ళ రిజిస్ట్రేషన్ దేని మీద చేశారు, డెంటిస్ట్గా చేశారా, ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఎలా చేశారు అవన్నీ మీకు తెలీదు, అవన్నీ ఎవరికి తెలియదు ప్రమోషన్ చేయడం వెళ్ళిపోతుంది. కాబట్టి మినిమం ఏదైతే ఫ్రంట్ మనకు కనిపిస్తున్నాయో మన కళ్ళ ముందు, మనకి ఎవరు సర్వీస్ ఇస్తున్నారు ఏంటి, దానివల్ల ఎలా ఉంది, అసలు ఆ సొల్యూషన్స్ వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్వైరీ చేశారు, IVs ఇస్తున్నారు, ఇంజెక్ట్ చేస్తున్నారు, అందులో ఏం కెమికల్స్ ఉన్నాయి, వాటి డోస్ని ఎవరు నిర్ధారిస్తున్నారు, సరిగ్గా డోసు లేకపోతే కిడ్నీ అండ్ లివర్ ఫెయిల్యూర్ కారణం అవుతాయి తెలుసా మీకు, అలాంటి కెమికల్స్ వాడుతున్నారు. ఇవన్నీ తెలుసుకొని, ఎందుకంటే ఒక పర్సన్ని దాంతోపాటు రేట్స్ ఎంత ఉన్నాయి, ఏమండి నాకు ఇలా పర్మనెంట్ ఐబ్రోస్ చేశారు ఎంత ఏంటంటే 47,000, నన్ను ఫాలో అయ్యే ఫాలోవర్స్ అంత ఎఫర్ట్ చేయగలరా, చేయలేరా, నేను ఆలోచించుకోవాలి కదా. చేసి నేను దాన్ని ఎలా ప్రమోట్ చేయాలో అలాగే ప్రమోట్ చేయాలి కదా. అంటే ఒక ఎఫర్ట్ చేసే వాళ్ళకి వెళ్ళేటట్టు ప్రమోట్ చేయాలి, అందరికి వెళ్ళేటట్టు ప్రమోట్ చేస్తే ముందు ఒక ఆశ అనేది, అంటే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయినో లేదంటే ఒక పూర్ ఫ్యామిలీ అమ్మాయినో నేను ఒక ఆశ ట్రిగ్గర్ చేస్తున్నాను, ఇంకో నీ ఐబ్రోస్ అలా అయిపోతాయని. దాని కాస్ట్ నేను చెప్పను. ఆశ చిగురించిన తర్వాత, అంటే ముందు మీకు ఆ కాస్ట్ అనేది కనిపించకపోతే వాళ్ళ లాస్ట్ చిగురించిన తర్వాత వాళ్ళు దాన్ని కనెక్ట్ అయిపోతారు. దాని తర్వాత కాస్ట్ తెలుసుకొని దాన్ని కూడబెడతారు మనీ. సో మీరు ఎన్ని చేశారు, రెడ్ ఫ్లాగ్స్ నోటీస్ చేయలేదు. బేసిక్ ఇది. అంటే సింపుల్గా ఇక్కడ తెలిసిపోతుంది ఏంటంటే డబ్బులు ఇస్తే మీరు ఏదైనా ప్రమోట్ చేస్తారు, మ్యాటర్ ఓవర్ అంతే. మనం ఎలా అయిపోయామంటే మన ఆడియన్స్ కోవిడ్ దగ్గర నుంచి, నేను కూడా మనందరం ఆ టైం ఒకటే బ్యాచ్, కోవిడ్లో వంట ఛానళ్ళు, బ్లాగ్స్ ఛానళ్ళు, మోటివేషన్ టిక్టాక్లు, మోటివేషన్ ఇన్స్టాగ్రామ్లు, అందరికీ ఫాలోలు కొట్టాం. మనం ఎంత దరిద్రంలో అంటే ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్, సారీ, ఫ్రిడ్జ్ టూర్ అని చేస్తే దాన్ని స్కిప్ చేయకుండా చూసి దానికి లక్షల్లో వ్యూస్ ఇచ్చిన మహానుభావులం మనం.
ఈరోజు వాళ్ళు ఇలా చెలరైపోవడానికి కారణం మనమే. మళ్ళీ చాలామంది తెలుసు వాళ్ళు చేస్తున్న తప్పని. ఇది తప్పని సరాసరి ఎన్ని వీడియోలు చూడకపోయినా, నాలంటే చెప్పకపోయినా మీకు తెలుసు, మీ మనసుకి తెలుసు ఇది తప్పని. చాలామంది డిఫెండ్ చేయడానికి కూడా వచ్చారు. కొంతమంది బెట్టింగ్ ప్రమోట్ చేసిన, ఎప్పుడో చేశారన్నా, 2 సంవత్సరాల క్రితం చేశారన్నా. ఒరే మీరు అప్పుడు ఎందుకు అన్ఫాలో కొట్టలేదు? నేను కొట్టాను ఆ టైంలో, ఏంది ఇలా ఫాలో అయ్యేదని చెప్పి. నేను చెప్పాను నాకున్న సర్కిల్లోకి. నాకు ఒక ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ వచ్చిన తర్వాత నేను అందులో కూడా చెప్పాను. పోనీ ఇప్పుడైనా కొట్టారా? కొట్ల. ఇలాంటివి చేసిన తర్వాత కొట్టారా? కొట్ల. మనకు ఎందుకులే అనుకుంటాం. 1000 రూపాయలుగా నష్టపోయాం. అక్కకి తెలియదులే. అక్కకి మాత్రం తెలిసే ఏంటి, ప్రియాంక అక్కకి. అక్క కూడా కావాలని చేసిద్ది ఏంటి, మన డబ్బులు పోలేదని. సర్లే 1000గా పోయింది. అలాగా మనల్ని మనం, వాళ్ళది తప్పు కాకుండా మనల్ని మనం తప్పు పట్టుకొని మనకైనా బుద్ధి ఉండాలి కదా అని అనుకుంటున్నాం. కానీ ఒక స్కామ్ ఇలాంటి ప్రమోట్ చేసినప్పుడు, మనకు అది తెలిసినప్పుడు 10,000 మంది అంటే 1%, 10% మోసపోయారు కదా, 1% రియాక్ట్ అయ్యి అన్ఫాలోలు కొట్టండి. ఎందుకు ఆ స్టేటస్ డిలీట్ అవుతుందో చూస్తాను నేను, ఎందుకు ఆ స్టోరీ మారదో నేను చూస్తాను. ఆ 1% పీపుల్ డిఎంలు చేయండి, సారీ చెప్పండి మీరు అర్జెంట్గా ఇలాంటిది ఎందుకు పెడుతున్నారని. ఎందుకు క్షమాపణ చెప్పరో నేను చూస్తాను. వీళ్ళనే కాదు, ప్రశ్నించే తత్వం నేర్చుకోండి. ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ మీ. తప్పు చెప్తే మీరు ప్రశ్నించండి. నువ్వు తప్పు చేసావు ఇది. అలాగే తప్పు చేసిన వాళ్ళకి రియలైజేషన్ వచ్చిన తర్వాత సారీ చెప్పండి. తప్పులేదు కదా, మీరు తప్పు చేశారని తెలుసు కదా మీకు. సో ఇలా రెడ్ ఫ్లాగ్స్ ఎన్ని చూడరు వీళ్ళు, వెళ్ళిపోతారు. వచ్చింది మనకి డబ్బులు ఇచ్చారు, ఓకే, మళ్ళీ అది కూడా బ్లాక్ మనీ తీసుకున్నాం, వేసేసాం. దాన్ని మళ్ళీ కొంతమంది ఇంకా అంటే వాళ్ళకి ఆ డబ్బులు కాకుండా యూట్యూబ్లో ఇన్కమ్ కూడా కావాలని దాన్ని బ్లాగ్స్ కింద చేసుకొని పెట్టిన వాళ్ళు ఉన్నారు. చూడండి, అల్ట్రా రిచ్ తెలివితేటలు ఇవన్నీ. ఇప్పుడు ఎలాంటి స్కామ్స్ అంటే, ఇప్పుడు మీరు పూర్ణిమ గారిది, పవన్ రాటాక్స్ది ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళు కొన్ని పాయింట్స్ వేసేసారు. నేను అడిషనల్గా యాడ్ చేస్తాను. వీళ్ళు ఏంటో తెలుసా, ఫస్ట్ అసలు వీళ్ళు హైదరాబాద్ బ్రాంచెస్లో మీరు స్కాన్ చేయాలి, స్వైప్ చేయాలి అంటే జిఎస్టీ పడిద్ది, లేదు అంటే మీకు జిఎస్టీ పడదు. సగటు మధ్యతరగతి భారతీయులుగా మనందరం అమ్మయ్య జిఎస్టీ మిగులుతుంది కాబట్టి ఏమో మనం కూడా మంచి వాళ్ళమే ఇలాగ ఈ రకంగా. సో దీన్ని ఆసరాగా తీసుకుని, ఇంకోటి ఏంటంటే ఇది ఒకటి తప్పు, అసలు బేసిక్ తప్పు ఇద్దరు సైడ్ నుంచి. రెండోది, వేరే బ్రాంచ్లు పెట్టినప్పుడు వీళ్ళు విజయవాడలో కానీ వైజాగ్లో కానీ అక్కడ ఇలా 2 ఆప్షన్స్ లేవు. విజయవాడ గురించి మాట్లాడతాను, నాకు తెలిసింది మాట్లాడతా, తెలియదు మాట్లాడు. 2 ఆప్షన్స్ లేవు. అంటే కార్డు స్వైప్ చేస్తే విత్ జిఎస్టీ, కార్డు స్వైప్ చేయకపోతే క్యాష్ లేవు. అక్కడ ఒకటే ఆప్షన్ ఉంది, ఓన్లీ క్యాష్. రీజన్ ఏంటంటే జిఎస్టీ కింద ఇలా ఎలా బ్రాంచెస్ పెట్టినప్పుడు రిజిస్టర్ చేయాలి, ప్రాపర్ రిజిస్ట్రేషన్ చేయాలి, అవన్నీ వేయాలి. అంటే ఇలా బ్రాంచెస్ ఉన్నాయని జిఎస్టీకి ఏం తెలియదు. ఎక్కడైనా చూడండి జిఎస్టీ నెంబర్ డిస్ప్లే చేశారేమో, ఎంతమంది వెళ్ళారు కదా ఎప్పుడైనా. రెడ్ ఫ్లాగ్ కాదా ఇది? సో క్యాష్ తీసుకుంటారు. వేరే నువ్వు మళ్ళీ ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తే స్వైప్ చేసుకోవచ్చు, స్కాన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత మిస్లీడింగ్గా ఉంది ఇది. నెక్స్ట్ ఆ కన్సల్టేషన్ ఫామ్ గురించి చెప్పాను, ఎంత రాంగ్ అది. మీ మీద రైడ్ చేసినప్పుడు వాళ్ళు నోటీస్ చేసిన అంశాల మీద మీరు ఇచ్చిన జవాబులు ఏంటి? మనం ఒకటి ప్రమోట్ చేసేసాం, వాటి సర్వీసులు తీసుకున్న తర్వాత మీ రీల్ చూసి తీసుకున్న తర్వాత మీ గుండె మీద చేసుకొని చెప్పండి, మీకు మెసేజ్లు రాలేదా, ఇది వర్కౌట్ అవ్వలేదనో, లేదంటే ఇది టూ కాస్ట్లీగా ఉందనో మెసేజెస్ రాలేదా? ఎంత కాస్ట్ అంటే 17,000. అంటే వెళ్ళిన తర్వాత ఒక పేషెంట్ వెళ్ళిన తర్వాత వాడిని స్కాన్ చేసేసి ఇంత దారుణంగా ఉన్నాను అని చెప్పేసి, అంటే బేసిక్ ట్రీట్మెంట్లు ఏమి ఉండవు మన దగ్గర. అంటే ఇలా బయటికి వెళ్ళకండానో, ఇలా తినండానో, ఇలా కొబ్బరి బొండం నీళ్ళు తాగండానో, ఈ సన్ స్క్రీన్ వాడండానో, ఇలాంటి బేసిక్ ఏం లేవు. డైరెక్ట్ 5 గ్లోప్లు 3 పీలింగ్లు, మరీ ఎక్కువైపోతే లిక్విడ్స్ ఇంజెక్ట్ చేసేయటమే సొల్యూషన్స్. ఏ న్యాయం ఇది? నెక్స్ట్ డాక్టర్స్ దగ్గరికి వద్దాం. ఈ మధ్య మీరు డాక్టర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ మధ్య నేను రీల్స్లో కూడా చూశాను, లక్ష్మి గారు గోల్డ్ మెడలిస్ట్ చూశాను, నేను ప్రొఫైల్ కూడా తెలుసుకున్నా. చూడటం అంటే చెప్పాను కదా, 2-3 యూట్యూబర్లు కూర్చుంటే చాలా విషయాలు తెలుసుకోగలం మేము. అది ఎందుకు మరి ప్రమోట్ చేసేవాళ్ళు ఎందుకు తెలుసుకోలేవారు నాకు అర్థం కాదు. 4 నెలల క్రితం ఎంతో చేసుకున్నారు. దానికి ముందు ప్రతి చోట డాక్టర్లు ఉన్నారండి. మరి ఈ క్వశ్చన్ అడిగితే మీరు ఫీల్ అవుతున్నారు, కానీ లేరు కాబట్టి కదా అడుగుతున్నాం. ఉంటే ఎందుకు అడుగుతారు ఎవరైనా? ఇప్పుడు మీరు పబ్లిసిటీ అంతా మౌత్ పబ్లిసిటీ అన్నప్పుడు, నేను నిన్నగాక మొన్న వీడియో చేస్తే 1,00,000 వ్యూస్కి వెళ్తే కింద ఒక్క కామెంట్ మీకోసం పాజిటివ్గా లేదు మేడం.
హరిష్ట గారు ఒక్క కామెంట్ లేదు. మరి అది ఎలా పాజిటివ్ మీది మౌత్ పబ్లిసిటీ అయితే ఏది అది? అంతా మీరు కనిపించిన అదొక కల్పించిన సోషల్ మీడియా మాయ. అది సృష్టించారు దాన్ని. అది సంభవ్ ఇట్ హ్యాస్ టు బ్రేక్. టైం వచ్చింది, బ్రేక్ అయింది. సో ఇలా చాలా రూల్స్ని మీరు అతిక్రమించారు. అది మీరు ఇప్పుడు వాటిని కవర్ చేసుకుంటూ వస్తున్నారు. డాక్టర్స్ లేవన్నారు కాబట్టి డాక్టర్స్ పెట్టారు. నెక్స్ట్ ప్రమోషన్స్లో మీరు ఎక్కువ కనిపిస్తున్నారు, డాక్టర్స్ కనిపించట్లేదని డాక్టర్. మీరు డాక్టర్ కాదు అండ్ ఎస్పెషల్లీ మీరు డెర్మటాలజిస్ట్ కాదని మీరు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ఇంతకుముందు మిమ్మల్ని మీరు ఆ రీల్స్ ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ఎస్ ఐఎమ్ ఏ డాక్టర్ అని చెప్పి. అది లేమెన్కి ఖచ్చితంగా మిస్లీడింగే. సామాన్యులకు ఎలా అర్థమవుతుంది? మరి ఇలా ప్రమోట్ చేసిన వాళ్ళుగా నాకు తెలిసి ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా నేను అనుకుంటున్నా మన వాళ్ళు అంత తెలివైన వాళ్ళు అంటే వాళ్ళు కూడా చాలామంది డాక్టర్ అనుకుంటే ఇప్పటికీ అనుకుని ఉంటారు. ఈ వీడియో చేసి ఏంది వీళ్ళు డాక్టర్ కాదా, అంత తెలియదు దద్దమ్మలు కూడా ఉంటుంటారు. జస్ట్ అలా వెళ్ళిపోయారు అంతే పైకి. ఇంకా డాక్టర్ అనుకున్న వాళ్ళు ఉండుంటారు. సో నేను 3 పాయింట్లు కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా. ఒకటి, హరిష్ట కార్తిక్ గారికి అని మాత్రమే కాదు, ఎవరైతే ఇలాంటి ఈ బ్యూటీ క్లినిక్స్ని ఏవైతే నడుపుతున్నారో వేరే వేరే ఆర్గనైజేషన్స్ లేయర్స్ అని చెప్పారు పూర్ణిమ గారు, వాళ్ళు కానీ ఇంకొకరు కానీ, మీరు ప్రాపర్ కంప్లైంట్స్ మెయింటైన్ చేయండి. ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని పాటించండి. మేము బ్రాంచ్ల మీద బ్రాంచ్లు ఓపెన్ చేసుకుంటే వెళ్ళిపోతున్నామంటే కాదు కదా. మీరు అక్కడ డెర్మటాలజిస్ట్ ఉండాలి అంటే మీది సెలూన్ కాదు మేడం. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. మీరు ఏదో జస్ట్ గోల్డ్ ఫేషియల్ వేసి పంపించట్లేదు కదా. లిటరల్గా ఒక సూదిని ఇంజెక్ట్ చేస్తున్నారు చాలా కేసెస్లో. లేజర్ ట్రీట్మెంట్లు చేస్తున్నారు మీరు. సో ప్రిస్క్రిప్షన్ ఉండాలి, ఒక డాక్టర్ ఉండాలి, డాక్టర్ పర్యవేక్షణలో జరగాలి. అవన్నీ చెయ్యండి. మీరు ఉపాధి అని ఏదైతే మాట్లాడారో, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇది 1,00,000 మందిని కొట్టి 10 మందికి పెడితే అది ఉపాధి కాదు మేడం. ఖచ్చితంగా కాదు. అది అడవిలో కూడా లేదు ఈ న్యాయం, అన్నంలో కూడా లేదు. సో మీరు ప్రాపర్గా ఉపాధి ఇవ్వాలంటే మీరు ప్రాపర్గా ఫాలో అవ్వండి, రిజిస్ట్రేషన్ చేయించండి. మీకు ఆ నాలెడ్జ్ లేకపోతే ఆ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ని హైర్ చేసుకోండి. సంభవం మీరు మరి వాంటెడ్గా మిస్గైడ్ అవుతున్నారా లేక మీకు తెలియక మిస్గైడ్ అవుతున్నారు. కానీ ఇంకా టూ మెనీ టెక్నికల్ థింగ్స్ ఉన్నాయి. ఆ జిఎస్టీలోకి కానీ అందులోకి కానీ నేను వెళ్ళానంటే ఇంకా టూ మచ్గా నేను డీటెయిల్స్ చెప్పగలను. ఎవరెవరు పార్ట్నర్స్ ఉన్నారు, చాలా ఇన్ఫర్మేషన్ ఈజీగా వచ్చేస్తుంది మేడం. కొత్తగా ఏం రిజిస్టర్ చేశారు, ఎక్కడ ఏ బ్రాంచ్ అక్కడికక్కడగా వెళ్ళి లోన్ తీసుకున్నారు, చాలా విషయాలు ఉన్నాయి. నేను అవన్నీ ఇప్పుడు చెప్పాలనుకోవట్లా. సో మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయండి, జనాలకు భరోసా ఇవ్వండి. మీ వల్ల నష్టపోయిన వాళ్ళు గుర్తించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నష్టపోయారో వాళ్ళ వాయిస్ని తొక్కేశారు మీరు. విజయవాడలో ఒక పేషెంట్ వచ్చి నాకు ఇది జరగలేదు, తప్పు జరిగిందని వాళ్ళ నాన్న తీసుకొని వస్తే మీ స్టాఫ్ చాలా క్రూయల్గా మాట్లాడి వాళ్ళ వెనక పంపించేశారంట. చాలా రాంగ్ ఇది. అట్లీస్ట్ వాళ్ళ కన్సర్న్ అర్థం చేసుకొని దాన్ని సరి చేయడానికి కూడా మీరు ట్రై చేయలేదు. జస్ట్ గూగుల్లో పాజిటివ్ రివ్యూస్ మనం డబ్బులు ఇచ్చి పే చేసేస్తున్నాం. లేదంటే మన దగ్గర 150 మంది స్టాఫ్ ఉన్నారు, ప్రతి వీడియో కింద వాళ్ళ చేత కామెంట్లు ఇచ్చేద్దాం, వాళ్ళ చేత రివ్యూలు ఇచ్చేద్దాం డైలీ అంటే అవ్వదు మేడం. 150 వర్సెస్ lakhs ఆఫ్ పీపుల్ మ్యాచ్ అవ్వదు ఎక్కడ కూడా. ఇప్పుడు కూడా వస్తారు కొంతమంది, మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు కదా, అది ఇచ్చుకోవచ్చు కదా, ఇది ఇచ్చుకోవచ్చు కదా అని. వాళ్ళకి అర్థం కాదు. అర్థం అవుతుంది, చేసేవాళ్ళు అలా చేస్తూ ఉంటారు. ఎలా ఎక్కడి నుంచి వస్తే కూడా తెలుసు మాకు కామెంట్లు. ఇంత మినిమం నాలెడ్జ్ అయితే గ్రాప్ చేసుకున్నాం. సో ప్రాపర్ కంప్లైంట్స్ మెయింటైన్ చేస్తా, మీరు ఉపాధి కల్పించండి. జెన్యున్గా వచ్చే సపోర్ట్ మీకు వస్తుంది. మౌత్ పబ్లిసిటీని నమ్ముకోండి. ఆ దండుపాలెం బ్యాచ్ని దూరం పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏది పెట్టుకుంటే అది బూడిదే. ఐఎమ్ టెల్లింగ్ యూ. జనాల్లో వాళ్ళకున్న భరోసా పోయింది. జస్ట్ నేమ్ సేక్ అక్కడ నెంబర్ ఉంటుంది అంతే, ఇంతమంది మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ అని, అంతే తప్పితే వాళ్ళని ట్రస్ట్ చేసేంత సినిమా ఇప్పుడు అయితే లేదు. మీరు అది నమ్మండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నమ్మి ప్రాపర్గా ఎవరైతే ఒరిజినల్గా మీ కస్టమర్స్, పేషెంట్లు అన్నాను కానీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నమ్ముకోండి, వాళ్ళకి రిజల్ట్స్ చూపించండి, వాళ్ళతో ప్రమోషన్స్ చేసుకోండి. అది మీకు మౌత్ పబ్లిసిటీ అవుతుంది. దెన్ మీరు 150 ఫ్యామిలీసా 200 ఫ్యామిలీసా దాని మీద గట్టిగా గొప్పగా చెప్పుకోండి. సెకండ్ది, దండుపాలెం బ్యాచ్కి బాగుంది పేరు. ఎందుకంటే మీరు చేసే పనులు అలా ఉన్నాయి. మిమ్మల్ని మేము షోస్లో చూసి ఇంకోటి చూసి లిటరల్గా మీకోసం ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సీజన్ 6కి నేను రివ్యూస్ చెప్పడం స్టార్ట్ చేశాను. సీజన్ 5 దాకా ఎంతోమంది బిగ్ బాస్ కంటెస్టుల కోసం
నేను బూతులు తిట్టించుకొని వేరే వాళ్ళని బూతులు తిట్టి అబ్బో యుద్ధాలు చేసి వేరే వేరే ఐడీలు క్రియేట్ చేసుకొని ఓట్లేసి వాళ్ళ ముందుకు దోసి వీళ్ళ ముందు చేసి వాళ్ళని ఫాలో కొట్టి ఎన్ని చేశాను. అలాంటి మీరు ఈరోజు ఇలాంటి దరిద్రమైన పనులు చేస్తూ ఉంటే నా మీద నాకు నసయం వేస్తుంది. ఇలాంటి వాళ్ళని నేను చేసింది అని చెప్పి. నాకనే కాదు, చాలామందికి ఇప్పుడు అదే ఫీలింగ్ ఉంది. ఆ విషయం మీకు తెలుసు, తెలియకపోతే తెలుసుకుంటారు. అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా మీరు ఎదగండి జీవితంలో. ఖచ్చితంగా ప్రమోషన్స్ చేసుకోండి. చేసుకునే ముందు బేసిక్స్ టెస్ట్ చేసుకోండి. బేసిక్స్ చెక్ చేసుకోండి. మీరు వెళ్ళి ఇప్పుడు ఆర్గనైజేషన్ రిజిస్టర్ అయిందా లేదా, అది డాక్టర్ మీద రిజిస్టర్ అయిందా, ఎంబీబీఎస్ రిజిస్టర్ చేశారా, దాని డెర్మటాలజిస్ట్ ఉన్నాడా లేదా రిజిస్ట్రేషన్, అవన్నీ మీరు తెలుసుకోలేరు. జిఎస్టీ ఉందా లేదా అని ఐ అగ్రీ, అవన్నీ మీరు తెలుసుకోలేరు. బట్ బేసిక్స్ తెలుసుకోగలరు కదా. డాక్టర్ కాదా అని క్వశ్చన్, డెర్మటాలజిస్ట్ ఉన్నాడా లేదా అని క్వశ్చన్, కన్సల్టేషన్ ఫామ్కి ప్రిస్క్రిప్షన్కి తెలుసు కదా తేడా. ఎల్లుంటారు కదా హాస్పిటల్కి చిన్నప్పటి నుంచి, ఎల్లుంటారు లేదా, ఇవన్నీ తెలుసు కదా, ఇవన్నీ రెడ్ ఫ్లాగ్సే కదా. ఇదంతా అయిన తర్వాత మీరు ప్రమోట్ చేసిన తర్వాత మీకు మెసేజ్లు వచ్చుంటాయి కదా, కామెంట్స్ వచ్చుంటాయి కదా, అక్క నువ్వు చెప్పావని తీసుకున్నాను అని చెప్పి. ఎలా అయితే బెట్టింగ్ దానికి వచ్చినాయో వీనికి కూడా వచ్చుంటాయి కదా. ఆ నొక్కేసే బదులు వాటిని చూసి అట్లీస్ట్ మీ కొలీగ్స్కి మీరు చెప్పారే ఇదేదో వర్కౌట్ అవ్వట్లేదు, ఏంటి ఇది కాస్ట్లీగా ఉందంట, చూసుకోండి, ఇది ప్రమోట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని మీలో మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవచ్చు కదా. అలా కాదు, నారే నీకు ఎంత ఇచ్చారా ప్రమోషన్కి, నాకు 2 లక్షలు ఇచ్చారా, అరే నాకు 3 లక్షలు ఇచ్చారా, అరే నేను నెక్స్ట్ టైం 3.5 అడుగుతాను, 4 అడుగుతుంటే అడగరా, గట్టిగా అడుగు, రేపు వైజాగ్ బ్రాంచ్ చెప్పు 4 అడుగు, ఎవరు వద్దన్నారు ఇస్తారా, వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి. ఇది కాదు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవటం అంటే. తెలుసు మాకు అన్నీ తెలిసిపోతాయి, అవి కూడా ఎలా షేర్ చేసుకుంటారు ఇన్ఫర్మేషన్ అని. అది కాదు, అరే ఇందులో ఈ బొక్కలు ఉన్నాయంట, ఇది నెక్స్ట్ టైం ప్రమోట్ చేసేటప్పుడు చూడండి రా అని. అలాగే మీరు ప్రమోట్ చేసిన తర్వాత అది తప్పు అని తెలిస్తే ఒక రీల్ చేసి ఇది తప్పు, ఇది నేను రాంగ్గా ప్రమోట్ చేశాను, ఇది కరెక్ట్ కాదు అని పెట్టండి. అలా మీరు ట్రస్ట్ ఎర్న్ చేసుకోండి. ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు కనుక ఇలాంటి వాళ్ళని అన్ఫాలో కొట్టకపోతే దానికి మనం కూడా ఇండైరెక్ట్గా రెస్పాన్సిబుల్ అవుతాం భయ్య. ఇలాంటి స్కామ్స్కి, ఇలాంటి ఫ్రాడ్స్కి వాళ్ళు దే హ్యావ్ టు రియలైజ్. అవునా కదా. నెక్స్ట్ ఆడియన్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో, అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, నాకు ఉంటుంది. మీకు ఆ విషయం ప్రూవ్ చేయడం కోసం ఈ హుడీ వేసుకున్నా. ఎందుకంటే సమ్మర్ అయినా సరే అందంగా ఉండాలి, స్క్రీన్ మీద కనిపించాలనో లేదంటే ఎక్కడైనా కనిపించాలనో, కాలేజీలో కనిపించాలనో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దానికి మనం ఎలాంటి స్టెప్లు వేస్తున్నాం, మన ఫైనాన్షియల్ బడ్జెట్ ఎంత, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, వర్తా కాదా, వీటన్నిటికంటే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎవడ మనకి సజెషన్ ఇస్తున్నాడు, వాడిని మనం ట్రస్ట్ చేయగలమా లేదా అన్నది బేస్. వాడిని చూసి ఆడు చెప్పాడు కదా అక్క చెప్పిందంటే తుప్పు రేగొట్టినట్టు అని సంకలు గుద్దుకుంటే వెళ్ళిపోవటం కాదు. వెళ్ళిన తర్వాత అయినా ఈ క్వశ్చన్స్ రేస్ చేయడం చూడండి. అసలు మీరు డెర్మటాలజిస్టేనా, మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, అసలు మీరే ఇలా ఉంటే మీరు నాకు ఎలా చేస్తారు, మీరెందుకు ఇలాంటి ట్రీట్మెంట్స్ చేసుకోవట్లేదు, ఇలాంటివి అడగండి. నాట్ ఓన్లీ హెచ్కే, మీరు ఎక్కడికైనా వెళ్ళినా సరే. అగైన్ ఇట్స్ నాట్ అబౌట్ వన్ ఆర్గనైజేషన్ ఆర్ వన్ ఎంటిటీ, ఇట్స్ అబౌట్ ఎవ్రీ వన్. లేయర్స్ అవనండి, హెచ్కే అవనండి, వేరే ఇంకోటి ఏదో కోలరా ఏదో ఎన్నైనా సరే, ఆర్కేనా వీకేనా ఏదో ఉంది ఇంకోటి, ఎన్నైనా సరే వెళ్ళండి. కానీ క్వశ్చన్ చేయండి, ఫోన్లో కనుక్కోండి, అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు డాక్టర్ ఎవరని గూగుల్ సెర్చ్ చేయండి వాళ్ళ కోసం. లేదు అంటే ఇలాంటి క్లినిక్స్ కాకుండా హాస్పిటల్స్కి వెళ్ళండి అబ్బా, ప్రాపర్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తెలుసుకోండి. అరే వాళ్ళు కష్టపడి అన్ని సంవత్సరాలు లక్షలు ఖర్చు పెట్టి పగలనక రాత్రనక కష్టపడి చదివి డాక్టర్స్ అయిన వాళ్ళు, ఎంబీబీఎస్ ఉంటే దాకట్లేదని చెప్పి మళ్ళీ కష్టపడి ఎండీలు అయ్యారు. ఇక్కడ సీట్ దొరకకపోతే ఫారెన్లో చదువుకొని వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇండియాకి వస్తే ఇండియాలో ఫారెన్ ఎంబీబీఎస్ యాక్సెప్ట్ చేయరంటే మళ్ళీ కష్టపడి సంవత్సరం ఎంత చదివి మళ్ళీ టెస్ట్ రాయాలి దానికోసం. తెలుసా ఎంత కష్టమో? ఇదంతా చదివిన తర్వాత ఇదంతా అయిన తర్వాత అప్పుడు వాళ్ళు అవుతారు. అలాంటి వాళ్ళకి వెళ్ళి మీ స్కిన్, మీ చెయ్యి, మీ బాడీ ఏది ఇచ్చినా ఒక ధైర్యం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది. అగైన్ 100% సక్సెస్ ఎవరి దగ్గర ఉండదు, ఎక్కడో మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. అట్లీస్ట్ వాళ్ళ గురించి తెలుసుకొని వెళ్ళండి. అంతేగాని ఎవడో చెప్పాడు, పలానా గొట్టంగాడు చెప్పాడు అని చెప్పి సెలబ్రిటీస్ ఏం దండిపల్లెం మ్యాచ్. ఇంకా నేను వాళ్ళకి వేరే పేరు పెట్టాను, నేను వాళ్ళు మారేదాకా. వాళ్ళు చెప్పారని మాత్రం బ్లైండ్గా ట్రస్ట్ చేయొద్దు, ఎవరైనా సరే చెప్తున్నాను నేను. చెప్పాలనుకున్న మ్యాటర్ ఇది. 1-2 విషయాలు ఉన్నాయి కానీ ప్రజెంట్ చెప్పట్లా, ఇంకా కొన్ని డీటెయిల్డ్ విషయాలు ఉన్నాయి. ఎందుకంటే అది చెప్తాను, అది వీళ్ళు కనుక మారపోయి రివర్స్లో ఏదైనా చేస్తే అప్పుడు వాటి గురించి మాట్లాడతాను గట్టిగా. సో ఎవరైతే నష్టపోయారో ప్లీజ్ రీచ్ అవుట్, మీరు విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్తో రండి. పవన్ రాటాక్స్ కానీ, పూర్ణిమ గారు కానీ ఎవరికైనా ఒకరికి మెసేజ్ చేయండి, కింద కామెంట్ చేయండి.
దానివల్ల ఏదైనా అంటే వాళ్ళు మారి ఏదైనా చేయాలనుకుంటే మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ని, ముఖ్యంగా ట్రీట్మెంట్ తీసుకొని ఇబ్బంది పడిన వాళ్ళు, ట్రీట్మెంట్కి వెళ్ళి ఇబ్బంది పడిన వాళ్ళు కామెంట్ చేయండి. వీడియోని మాత్రం మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఐ యామ్ ఆనంద్ లావేటి, సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.